అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం ఏప్రిల్ నెల తేదీ 30వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి తృతీయ, నక్షత్రం రోహిణి, కర్ణం కర, పక్షం శుక్లపక్షం, యోగం శోభన, రోజు బుధవారం, జన్మరాశి వృషభ రాశి. అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:45 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:50 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:20 నుండి 9 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మీకు 2025 సంవత్సరం బుధవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదములు, భరణి 1, 2, 3, 4 పదములు, కృతిక 1వ పదంలో ఉంటాయి. మేషరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి బుధవారం నాడు ఈరోజు మీరు నూతన వ్యాపారాలను ప్రారంభించేలా లాభాలను అయితే అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు చేసేవారికి ఈరోజు శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. ఈరోజు మీరు విపరీతమైన పనిని మిమ్మల్ని కోపిష్టిగా తయారు చేస్తుంది. మీ చుట్టుపక్కల ఒకరిని మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడగవచ్చును. వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొని ఇవ్వండి. లేనిచో మీరు ఇబ్బంది పడవచ్చు. కుటుంబ బాధ్యతలు మీ మనసుకి ఆందోళనకు పెంచేలాగా ఉంటాయి. ప్రేమ మీ మనసుని పరిపాలిస్తుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాలయంలో సహా పనిచేస్తారు. వ్యత్యాసించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులు పూర్తి చేస్తారు. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకొని ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి అదృష్టంగా చేయవచ్చు. మీకు మీ వివాహ బంధంలో ఉన్నవారు, వివాహ బంధానికి సిద్ధంగా ఉన్నవారు ఈరోజు మీ బావమర్దిని కలవడానికి ఉత్తమమైన రోజుగా కాకపోవచ్చు. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు ఉద్రేకమైన రోజును ఎదుర్కొంటారు. వారు ఇష్టపడిన వివాహ ప్రతిపాదన వారి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కుటుంబంలోని పెద్దవారు ఈరోజు చాలా శక్తివంతంగా భావిస్తారు. వారి ఇతర సఖ్యతతో సంతోషంగా సమాచిస్తారు. ఉద్యోగ ఇంటర్వ్యూ ఫలితాలకు ఎదురుచూసిన వారికి ఈరోజు అనుకూలమైన ఫలితం లభిస్తుంది. విద్యార్థులు తమ తర్వాత స్థాయికి గురించి సిద్ధం కావడం ప్రారంభించవచ్చు. ఆరోగ్యవంతమైన, సౌకర్యవంతమైన, ప్రశాంతమైన రోజు అనుభవించవచ్చు. మీరు ఉత్సాహస్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకులు తన వృత్తిని ముందుకు తీసుకెళ్తారు. అనేక పార్టీల ఉన్నత స్థానాన్ని పొందగలరు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురి అవుతారని అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిల్లలు ఈరోజు సాధించిన పురోగతిని చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గౌరవపడతారు. వారు పడ్డ కష్టానికి పురస్కారాలు సైతం పొందుతారు. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ట్రిప్ అనుకూల ఫలితాలను అందిస్తుంది. మ్యూజియం లేదా పార్కు అనేక ఉద్దేశానికి జరిపే విహారయాత్ర ఒక ఉపాధ్యాయులను వారి విద్యార్థులకు దగ్గర చేస్తుంది. రాజకీయ నాయకులు ఈరోజు తమ సపోర్ట్ను సంఖ్య పెరగడాన్ని చూస్తారు. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు వారి కేడర్లో చేరుతారు, వారికి మద్దతుగా వస్తారు. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులో మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహ ఉద్యోగులు, మీ ఉన్నత అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలోనే మంచి లాభాలను పొందుతారు. మీరు సమయాన్ని సద్వినియోగం చూడ కొరకు పార్కుకు వెళ్తారు, కానీ అక్కడ తెలివిన వారితో వాగ్వాదానికి దిగుతారు. ఇది మీ యొక్క మూడ్ను చెడగొడుతుంది. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఈరోజు ఎంతగా ప్రేమిస్తున్న తనకు తెలిసేలా చెప్పండి. నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతర అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలని అనుకుంటారు, కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనులు చేయలేరు. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగానున్నది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు. ఈరోజు గులాబీల పరిమాణాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలూకా పారవశ్యాన్ని అనుభూతి చెందండి. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. ఈరోజు మదుపు చేయడం మానాలి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. తప్పుడు సమాచారం లేదా సందేశం ఈ రోజుని డల్గా చేయవచ్చు. మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కానవస్తుంది. మీరు మీ సమయాన్ని, అంతర్జాలాన్ని ఉపయోగించటం
టీవీ చూడడం వంటి ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వలన వారికి కోపం వస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా కూడా ముడిగా మారతారు. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు. ఇతరుల విజయాలను చూడడం ద్వారా ఆనందిస్తారు. చికాకును, అసౌకర్యం అనిపించే ఆర్థిక సమస్యలను తల్లిదండ్రులు సహాయం అందడంతో కోరికి వచ్చేలాగా ఉన్నాయి. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో త్వరితగతిని అవుతుంది. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మంచి తినుబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలు మీరు గనక ఈరోజు పట్టించుకోలేదు అంటే తను గాయపడవచ్చు. ఐ ప్రొఫైల్ కళ అంటే గొప్ప గతచిత్ర కళవారని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరు సలహా ఇస్తారు. మీరు మీ భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు. సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలెక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు ప్రయోజకరం కాగలదు. ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకరంగా పొందుతారు. ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీకు చాలా కాలంగా ఎదురుచూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈరోజే కానున్నది. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. మీ సానుకూలత వాదంతో మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీకు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రధాన అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. మేషరాశి వారికి బుధవారం నాడు ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. మేషరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చేసి గురువారాలలో చమురు వినియోగాన్ని నివారించండి. ఆరోగ్యంగా ఉండండి. ఇంటి అలంకరణపై దృష్టి పెట్టవచ్చు. ఈ రోజున మీకు దాంపత్య జీవితానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న అభిప్రాయాలు, భేదాలు తలెత్తవచ్చు కాబట్టి సహనంతో ఉండండి. రాశివారు ప్రేమికులకు ఈ రోజున సాధారణంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని అయితే గడుపుతారని చెప్పుకోవచ్చు. అయితే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. పరస్పర అవగాహన మరియు సహనంతో వాటిని పరిష్కరించుకోగలరు. ఇతరులు మీ ప్రేమ సంబంధంలో జోక్యం చేయడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ దయను ఇతరులను దుర్వినియోగం చేసుకోకుండా చూసుకోండి.
ఇక ఈ రోజున ప్రేమికుల కలయికకు అనుకూలమైన రోజు. కొత్త ప్రేమ సంబంధాలలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. జాగ్రత్తగా ఉండండి. సంబంధం నిలబడదు. కొంత అవకాశాన్ని ఇచ్చుకోండి.